వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. కూడా చేయలేదు. అందులో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేసుకుంటూ భారీగా డబ్బును మూటగట్టుకున్నారు. వీటిపైన ఎన్ని కథనాలు వచ్చినా దాన్ని ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఈరోజు నిన్న రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం తీసుకుంటే 4వ పేజీలో డయాగ్రామ్ పెట్టారు, ఏ జిల్లాలో ఎంత ఆదాయం వచ్చింది అని చెప్పి. ఇందులో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఆదాయం 62 కోట్ల గాను, కృష్ణా జిల్లా ఆదాయం 140 కోట్ల గాను, పశ్చిమ గోదావరి జిల్లా ఆదాయం 118 కోట్ల గాను చూపించారు. మరి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి గారికి ఎంత వచ్చింది అనేది కూడా ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేసింటే బాగుండేది, అక్రమంగా ఎంత వచ్చింది అని చెప్పి. అదే రకంగా తూర్పుగోదావరి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి గారికి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభాకర్ గారికి, తూర్పుగోదావరి జిల్లాలో ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులకు ఎంత ఆదాయం వచ్చిందో కూడా ఈ డయాగ్రామ్లో పక్కన చూపించినంటే బాగుండేది. అది చూపించాల. కేవలం వాళ్ళంతా దోపిడీ చేసుకొని మిగిలినటువంటిది ఏదో చూపించాలా అని చెప్పి కొంతమేర అందులో చూపించడం జరిగింది. మంత్రులతో పాటు పార్టీలోని చోటమోటో నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలపైన హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు నుంచి మొట్టికాయలు వస్తాయని చెప్పి, ఇవన్నిటిని ఎంక్వైరీ జరిగితే ఇబ్బందులు వస్తుంది అని చెప్పి భయపడి ఇప్పుడు మళ్ళీ జనవరి 1వ తేదీ నుంచి ఈ కేసుని తప్పించుకోవడానికి 1వ తేదీ నుంచి నూతన పాలసీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా నూతన పాలసీ వచ్చేటప్పుడు చిన్నగా డ్వాక్రా మహిళలని చెప్పి ఇంతకుముందు ఏ రకంగా వాళ్ళ పేర్లు వాడుకొని దోపిడీ చేసుకున్నారో అది కూడా లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా కొత్త పాలసీ వచ్చిన తర్వాత తన బినామీలకు డైరెక్ట్గా ఇచ్చి దోపిడీని ఇంకా సంపూర్ణంగా చేసుకోవడానికి ప్రయత్నాలు, దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చేటువంటి ఇదిగా కూడా మాకు కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో ఇసుక ఆదాయం ఎంత వచ్చిందో శ్వేతపత్రంలో ప్రకటించారు. 6 ఏళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక ఖరీదు 1000 రూపాయల లోపే ఉన్నింది. మరి ఇప్పుడైతే అది 3 నుంచి 4 రెట్లు పెంచారు. 3000, 4000 ఇసుక, ట్రాక్టర్ ఇసుక అమ్ముతున్నారు. మరి అదే నిష్పత్తితో ఆదాయం చూపించారా అంటే లేదంటే ఏ రకమైనటువంటి దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే రకంగా ఏ గ్రామంలో కానీ 13 జిల్లాలలో ఏ గ్రామంలో అయినా ఎక్కడ ఇసుక క్వారీలున్నా దోపిడీ జరగలేదు అని చెప్పేటువంటి ధైర్యం ఏ ఒక్కరికైనా ఉందా? ఒక్క చోటైనా కూడా, ఏ క్వారీలో కూడా, అన్ని చోట్ల అదే రకమైనటువంటి దోపిడీ. ఒకప్పుడు మాఫియా అనే పదం వింటే ముంబైలో ఉండేది, దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజు అనేటువంటి మాఫియా ఉండేది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా తనే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మీకు చూపించాను, ఇసుక మాఫియా అని చెప్పి తన నోటి నుంచే వాడారు. ఆ మాఫియాని గ్రామాన తను ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. నిన్న తను మాట్లాడుతుంటే నిజంగా అంటే ఎంత స్వచ్ఛీలుడిగా తను చెప్పుకుంటున్నారంటే, డ్వాక్రా మహిళలను రక్షించే బాధ్యత తీసుకున్నాను, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాను, వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళకే చేస్తున్నటువంటి చెప్పే రీతిలో తను ప్రయత్నం చేసినాడు. ఆ మాఫియా ఏదైతే మాఫియాగా దోచుకునే దానిపైన అన్నీ కూడా మేము ఈరోజు చెప్పినటువంటి అన్నీ కూడా ఆలోచన చేస్తే నేను చెప్పిన విధానంలో బిన్ లాడెన్ గారు కూడా ఎక్కడైనా గాంధీవదని చెప్పే పరిస్థితి వస్తుందా అనే ఆలోచన మాకు కలిగింది. ఆ రకంగా తను మాట్లాడడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం బాగుంటే శ్వేతపత్రాలు ఎందుకో బాబుగారు ఆలోచన చేయాలి. తప్పు చేయని పక్షంలో ఎందుకు బకాయించుకుంటున్నారో బాబుగారు చెప్పాలి. ప్రభుత్వం పనిచేస్తుంటే అరాచకం ఎందుకుంటుందో ఒకసారి ఆయన ఆలోచన చేయాలి. ఇవేవి తను నమ్మరు. తను ఏం చెప్తాడంటే మభ్యపెట్టడానికి ఇప్పటికే వ్యవసాయ రుణాలు అన్నీ కూడా మాఫీ చేసేసాను, డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసేసాను, ఎన్నికలలో నేను హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ఏం పెట్టానో అన్నీ అమలైపోయాయి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ
రాయటానికి, నిజాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన 2 పేపర్లను వాడుకుంటారు. ఆ 2 పేపర్లు ఏమంటే, ఒకటి న్యూస్ పేపర్లు, 2 వైట్ పేపర్లు. ఈ రకంగా ఆ రెండింటిని వాడుకుంటూ, న్యూస్ పేపర్లను, వైట్ పేపర్లను వాడుకుంటూ చేస్తున్నటువంటి అరాచకాలను, అక్రమాలను తొక్కిపెడుతూ, మరి ఏదో గాంధేయవాది రూపంలో ఆ శ్వేతపత్రాలు అనే ఒక పేరు పెట్టి, ఆ పేరు ఉన్నింది, ఆ శ్వేతపత్రం ఉన్నటువంటి మీనింగ్ను మార్చేసి దాన్ని పసుపత్రంగా మార్చి అదొక స్టైల్ ఆఫ్ ఫంక్షన్గా మార్చుకున్నాడు. ఇప్పటికైనా తను ఆలోచన చేయాలి. ఆ శ్వేతపత్రాలు రిలీజ్ చేసేసి ఏదో మభ్యపెట్టాలని చేసే ప్రయత్నాలే కన్నా కూడా సామాన్యునికి అందుబాటులోకి తేవాలి, ప్రజలకు మంచి జరిగేటువంటి రీతిలో ఆలోచన చేయాలి, ఈ దోపిడీ అక్రమాలను అరికట్టాలా అని చెప్పి ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి బుకాయింపులు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మీరు ఏ పట్టణంలో అయినా తీసుకోండి, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలలో తీసుకోండి, తిరుపతి, నెల్లూరు ఇటువంటి పట్టణాలలో తీసుకోండి, చిన్న చిన్న మండల కేంద్రాలలో, గ్రామీణ ప్రాంతాలలో తీసుకోండి, కన్స్ట్రక్షన్స్ పూర్తిగా ఆగిపోయినాయి. బేల్దారులు కూలి వాళ్ళు రోజు పని కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే రోడ్లపైన చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఈ రకంగా కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, ఎందుకు ఈ రకంగా ఎంత కాస్ట్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్కి ఆలోచన చేస్తే ఇసుకే.